హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. శుభ్రంగా చేపలను కడిగి ఉప్పు పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, టమాటాలు. చేపల మసాలాకి కావాల్సిన మెంతులు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ చక్కగా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. పులుసులోకి చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం. తాలింపులోకి జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాం. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. అల్లం పేస్ట్ వేసుకున్నాం. చక్కగా వేగిపోయింది మసాలా. టమాటా ముక్కలు వేసుకున్నాం. ఉప్పు పసుపు వేసుకున్నాం. మగ్గబెట్టుకున్నాం. చక్కగా టమాటాలు ఉల్లిపాయలన్నీ ఉడికినాయి. ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం. చక్కగా మసాలాలు ముక్కలు పట్టిన తర్వాత మనం పులుసు వేసుకోవాలి. పులుసు వేసుకున్నాం. చేపల మసాలా మనం పట్టేసుకున్నది. కొత్తిమీర వేసుకున్నాం. పాతకాల పద్ధతిలో చేపల కూర ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా బాగుంటుందండి. అసలు ఈ మసాలా కనుక మీరు వేసుకున్నారనుకో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు కాడికి రేపు తింటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.